ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావతో ప్రేమ విషయం మాట్లాడటానికి ధైర్యం చేశాను, కానీ ఈ పెళ్లి విషయం మాట్లాడాలంటే ఏదోలా అవుతుందేంటి? ఎవరికి చేయాలి? బావకద్దు, విజయ్ కాల్ చేస్తాను. అన్నయ్య, 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 ఏంట్రా? నీ ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ లో ఉందా? లేదు. ఎందుకు? నీకు రావాల్సిన కాల్ దారి తప్పి నాకొస్తేను. కాల్ ఎవరు చేశారు? త్వరలో నీ వేలు పట్టుకునే ఆవిడ పద్దు. ఇదిగో మాట్లాడు. తను నీకు చేసినట్టుంది, నువ్వే మాట్లాడు. అవునా? సరే ఉండు. హలో, చెప్పండి పద్మావతి గారు. హలో అని మాట్లాడవేంటి? అన్నయ్య కోసమే కదా చేశావు. అంటే అది మరి పద్దు, అంత సిగ్గుపడొద్దు. అన్నయ్య పక్కనే ఉన్నాడు, స్పీకర్ ఆన్ లోనే ఉంది. అన్నయ్య మాట్లాడు, మాట్లాడు. విద్య, పాపం, మాట్లాడన్నయ్య. చెప్పు పద్దు. బావా, చెప్పు. అది బావా, అత్తయ్య. విన్నావుగా, అత్తయ్య అంటుంది. తను చేసింది అమ్మ కోసం. అమ్మా, చెప్పమ్మా పద్దు. రేపు లగ్నపత్రిక రాయటానికి పంతులు గారు వస్తున్నారంట. ఈ విషయం అమ్మ మీతో చెప్పమని చెప్పింది. సంతోషం అమ్మా. రేపు అందరం వస్తామని అమ్మతో చెప్పు. చెప్తానత్తయ్య. నేను చెప్తానే. అవును అఖిలమ్మ, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను మళ్ళా మాట్లాడతాను. హలో, మీరెట్టా ఉండారు? నేను మళ్ళీ కాల్ చేస్తాను. మ్యాగీ, మళ్ళా ఏమైనాదే నీకు? ఏమైందా? నువ్వు నాకు వెంకికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావా లేదా? ఇచ్చుండా కదా. ఇచ్చి నువ్వు చేసిందేంటి చెప్పు. అంటే మ్యాగీ, అది చెప్పు అంటే చెప్పలేక మా అమ్మ అఖిలాండేశ్వరి నీళ్లు నమ్ముతుంది. కానీ అవతల నా కాళ్ళ కింద చెప్పులా పడుండే అప్పొద్దు పెద్ద మనిషిలా రేపు లగ్న పత్రిక రాసుకోవడానికి రమ్మని వెంకీ ఫ్యామిలీని ఈ కొంపకి ఇన్వైట్ చేస్తుంది. మనకి తెలియకుండా, మనకి చెప్పకుండా ఏంటి రేపు లగ్నపత్రిక రాసుకోవడానికి వస్తున్నారా? రేపు లగ్న పత్రిక రాసుకుంటారు, ఇంకో వారంలో పెళ్లి కూడా పెట్టుకుంటారు. కానీ మీరు మాత్రం ఏమీ చేయరు. నేను చేస్తాను అంటే నన్ను చావనివ్వరు. మ్యాగీ, మీ అమ్మ ఏమి చేయట్లేదని నువ్వు ఎందుకని అనుకుంటుండావు? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరిని కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని తెలుసుకునేలా చేస్తాను. నువ్వు కాస్త ఓపిగ్గా ఉండమ్మీ. ఓపిగ్గా ఉండమంటుందమ్మా. అవతల ముహూర్తాలు పెట్టుకుంటున్నారమ్మా. పెట్టుకోని అమ్మీ. కోడిని కొయ్యగానే కూరైపోతాదా? దాన్ని ముక్కలు గొయ్యాలా, మసాలాలు నూరాలా, మంట పెట్టాలా? అబ్బో, ఎంత తతంగా ఉంటాది. ఈ పెండ్లి కూడా అంతే అమ్మీ. పీటల మీద ఎక్కిన వరకు చాలా కథుండాది. ఈలోపు పద్దు పెండ్లికి పంగనామం నేను పెడతానుగా. నన్ను నమ్ము మ్యాగీ.
అంతవరకు నువ్వు హీట్ అవ్వకుండా కూల్గా ఉండు. హ్మ్? ఇదిగో బావగారు, అమ్మా అవతల వాళ్ళు పెండ్లి ముహూర్తాలు పెట్టుకునేదానికి కంగారు పడుతుండారు కదా. మనం ఇంకా ఆలస్యం చేయడం దేనికి? మంచి దుర్ముహూర్తం చూసి రంగంలోకి దూకేండి చెప్తా. అలాగే అఖిలమ్మా. ఆ, చెప్పావుగా, ఇంకా నాకు వదిలే. కుదిరితే పెళ్ళి ఆపేస్తా, కుదరకపోతే ఆ వెంకీగాడి ఊపిరే ఆగిపోయేలా చేస్తా. అమ్మగారు, ఈ సోఫాని రోజు తుడుచుడే కానీ కూర్చుంటే ఇంత సుఖంగా ఉంటుందని తెలియదమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ థ్యాంక్స్. ఇంట్లో 2 కుక్కల్ని శారదీసి సోఫాలో కూసోబెడితే విశ్వాసం చూపకుండా పక్క వాళ్ళ కోసం మొరగతా ఉండాయి. ఆ కుక్కల కంటే నువ్వు చాలా నయం సుబ్బులు. నువ్వు థ్యాంక్స్ చెప్తా ఉండావు. కూసో కూసో, సాయంత్రం దాకా కదలకుండా అట్నే కూసో. ఆ ఏరా రంగా, అమ్మగారు, మన గురించి ఏమనుకుంటుండారా బయట? మ్యాగీ అమ్మగారితో ఆ శారదమ్మ కొడుకు పెళ్లి జరగడం ఏంటి? కోటీశ్వరరాలికి కూలివాడికి లింక్ ఏంటి? ఆ సంబంధం చెడిపోయినందుకు అఖిలాండేశ్వరి గారు సంతోషపడాలని బయట అనుకుంటున్నారమ్మా. అర్రే, బయట జనం ఫీలింగు, ఇక్కడ నా ఫీలింగు సింక్ లో కొడుతుండాయే. హా, వీళ్ళ గురించి ఇట్టా మాట్లాడుకుంటుంటాం లేదా ఇట్టా ప్రత్యక్షమైనారే? ఏంది పంతులు, ఏంది కథ? అమ్మా, నాదేముందమ్మా, నిమిత్త మాత్రుణ్ణి. లగ్నపత్రిక పెట్టుకుంటామని చెప్తే వచ్చానంతే.